నేను బైబిల్ తెరవకుండా ఈ పూట ప్రసంగం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్ తెరిస్తే టైం ఎక్కువైపోద్ది. బైబిల్ తెరవకుండానే ప్రసంగం చేస్తానంటే అవి నా మాటలు కాదు. బైబిల్ అంతా ఆల్రెడీ నా గుండెల్లో ఇరికించుకున్నా. ఎక్కడుంది? నా బైబిల్ అంతా నా గుండెల్లో ఉంది. మరి 46 సంవత్సరాల నుంచి చదువుతున్నాను కదా. బైబిల్లోని వాక్యాలన్నీ ఉన్నాయి, కానీ వాక్యాలలో ఉన్న వివరణ, బిట్వీన్ లైన్స్ అంటారు చూసారా, అందులో ఉన్న వివరణ పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు కొత్తది ఇస్తాడు. సరే అండి, సేమ్ ప్రసంగం చేసినా కూడా, అదే అంశం మీద ప్రసంగం చేసినా కూడా ప్రతిసారి ఆ ప్రసంగంలో కొత్త విషయాలను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. కారణం దీనికి గ్రంథకర్త ఎవరు? నువ్వా? నేనా? పాస్టర్ గారులా? ఎవరండి? 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో బైబిల్ రాశారండి. ఎంతమంది గ్రంథకర్తలు? అందులో రాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, పామరులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అందరూ పాత నిబంధన రాసిన వాళ్ళు, కొత్త నిబంధన రాసిన వాళ్ళు ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడుకోలేదు. కానీ ఎంతమంది రాసిన గ్రీకు, హీబ్రూ, అరబిక భాషల్లో రాశారు. ఎన్ని భాషల్లో రాసిన, 1600 సంవత్సరాల పరిధిలో రాసిన బైబిల్లోని సారమంతా ఒక్కటే. కారణం, అసలు గ్రంథకర్త ఎవరో? పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి దేవుని మాటలు రాశారు. అందుకే ఇది జీవము కలిగిన గ్రంథం, ఇది మాట్లాడే గ్రంథం. తెలుసా మీకు? అనాగరికులైన కొండజాతుల వారి దగ్గరికి కొంతమంది మిషనరీలు వెళ్ళారంట. మిషనరీలు వెళ్ళి ఈ పుస్తకం తీసుకొని వెళ్తే, బైబిల్ తీసుకొని వెళ్తే, వాళ్ళకి అదేదో మంత్రాల తాయెత్తనో, అదేదో పెద్ద బాంబనో ఏదో అనుకొని వాళ్ళందరూ కత్తులు తీసుకొని, బల్లాలు తీసుకొని ఈ మిషనరీలు చుట్టుముట్టారంటే 2-3 వస్తే వాళ్ళకి ఇంకా చంపేస్తాం, అదేంటది పడేయండి, అది దాన్ని ఇసిరేయండి అని చెప్తుంటే వీళ్ళు దేవునికి ప్రార్థన చేసుకొని ఇది మాట్లాడుతుంది అని చెప్పారటండి. ఏం చెప్పారు? మాట్లాడుతుంది అని చెప్పి అందులోని ఒక పేపర్ తీసి, అది వాళ్ళ భాషలో తర్జుమా చేయబడిన బైబిల్, ఆ పేజీ తీసి ఆ పేజీ చదువుతుంటే వాళ్ళందరూ బళ్ళాలు కింద పడేసి నోరు ఎల్లబెట్టి అంటున్నారంట. అమ్మో, ఇదేదో మంత్రాల పుస్తకం అన్నాం అనుకున్నాం, మమ్మల్ని నాశనం చేసేది అనుకున్నాం, కానీ ఇది ప్రేమ మాటలు, ఆదరణ మాటలు, తెలివినిచ్చే మాటలతో ఉన్న గ్రంథమని ఆ రోజే వాళ్ళందరూ విశ్వాసులుగా మారారు. ఆ తర్వాత ఆ మిషనరీలు, ఆ కొండ జాతుల వారందరినీ యేసుప్రభు వైపుకు మళ్ళించగలిగారు. కాబట్టి వాళ్ళకే కాదు, మనకు కూడా మాట్లాడద్దా లేదా? చదువుతారా మీరు? అసలే చదువుతారా ఏంటి? అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు అండి. ఒక ఆయన అలాగేనంట, ప్రభా నాయన నీ చిత్తం కావాలి ప్రభా, నీ చిత్తం తెలియజేయవా, నీ చిత్తం తెలియజేయి అని ఏలుపెట్టాడు. యోధా ఇస్కారియోతు పోయి ఉరి పెట్టుకొని చచ్చాను అని వచ్చిందట. ఏంటి ప్రభా ఇట్ట మాట్లాడుతున్నావు, నన్ను ఉరి పెట్టుకొని చావమంటావా? ప్రభా నాతో నిజంగా మాట్లాడయ్యా, నిజంగా మళ్ళీ చేయబెట్టాడు. నీవును పోయి అలాగు చేయము అని వాక్యం మీద వచ్చిందట. 3వసారి ముసరగా ప్రభా నువ్వేం చెప్తే చేస్తాడు ఆయన, త్వరగా నాతో మాట్లాడయ్యా అని మళ్ళీ ఏలు పెట్టాడంట. చేరదలుచుకున్నది ఏదో శీఘ్రముగా చేయము అని వచ్చిందటండి. మరి ఊరు పెట్టుకొని చచ్చాడో లేదో మనకు తెలియదు, కానీ బైబిల్ని లాటరీ పుస్తకంలాగా వాడబాకండి. దేవుడు బైబిల్తో మాట్లాడతాడు. ఎక్కువసేపు ప్రార్థించి బైబిల్ తెరిచి ఒక అధ్యాయం అంతా, లేక మీ హృదయంలో మంట బుట్టే అంతసేపు చదవండి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడిన మాటలు అచ్చులో నుంచి అలా ముందుకు వచ్చినట్టు ఉంటాయి, ఒక్కోసారి అలాగ లైట్ వేసి వెలుగుతున్నట్టు ఉంటాయి, ఒక్కోసారి అది చదువుతున్నప్పుడు దాని కింద వచ్చిన చదవకుండా మళ్ళీ అదే చదివేటట్టుగా చేస్తాయి. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు బైబిల్ చదువుతుండగా తండ్రి లేని వారికి తండ్రి, దిక్కు లేని వారికి దిక్కు అనే మాట దగ్గర ఆగిపోయాడటండి.
చదువుతాం కిందకి వెళ్ళిపోదామంటే తండ్రి లేని వారి తండ్రి, దిక్కు లేని వారి దిక్కు, తండ్రి లేని వారి తండ్రి, దిక్కు లేని వారి దిక్కు తండ్రి. ఏంటి ప్రభా ఇది ఏంటిదంటే, నీవే అనాథాశ్రయాలు పెట్టాలి అని దేవుడు ఆయనతోటి చెప్పాడు. అలాగే ఆయన విశ్వాసంతో అనాథాశ్రయాలు పెట్టి 5 అనాథాశ్రయాలు పెట్టి కొన్ని వేల మంది అనాథుల్ని ప్రభు కొరకు రక్షించాడు. ప్రభు కొరకు పెంచి పెద్ద చేసి విశ్వాసంలో నడిపించాడు. కాబట్టి బైబిల్ చదవండి, చదివిన దాన్ని హృదయంలో ఉంచుకోండి. ఏంటండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ఇంటిలో పడుకుని నిద్రపోవాడు ధన్యుడు. ఆనందా? లేదు. యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించచ్చు 6 చాప్టర్ చదివిన వాడు ధన్యుడు. అబ్బే, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండడు. అతడు చేయనిదంతయో. ఎందుకండి నా జీవితంలో ఏది చేసినా సఫలమవట్లేదు అంటున్నారు కదా, ఎందుకు వాక్యాన్ని ధ్యానిస్తాం లేదు కాబట్టి. బిజినెస్ చేస్తే లాసు, ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవ్వో, పరీక్ష రాస్తే ఫెయిలు, కూర చేస్తే ఉప్పు ఎక్కువ అవుద్ది, లేకపోతే ఉప్పు తక్కువ అవుద్ది, లేకపోతే అంతా తెచ్చి బలం మీద పెడతాడు కింద పడిపోద్ది. ఏది కష్టపడ్డా ప్రయాస అంతా వృధా అయిపోతుంది. కారణం ఏంటంటే ఆశీర్వాదం. దివారాత్రాలు బైబిల్ చదువుతూ కూర్చోలేమండి, కానీ దివారాత్రాలు ఏం చేయాలంట? వాక్యాన్ని మనసులో పెట్టుకొని ధ్యానించాలి. చూసారా, ఆవులు, మేకలు, గొర్రెలు, ఆవులు, బర్రెలు గడ్డి మేసి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? ఇంటికి వచ్చి చేశారా మీరు ఎప్పుడన్నా? చూసారండి, ఎంత చక్కదంటుంటే మూతిట్ట, అక్కడేమో గపగప గతుక్కొని వచ్చేస్తాయి. ఆ గతుక్కొని వచ్చిన దాన్ని మళ్ళీ తీసి ఏం చేస్తాయి? నెమర వేస్తాయి. నెమర వేసి సారాన్నంతా జుర్రుకుంటాయి. అలాగే విన్న ప్రసంగం కానీ, చదివిన వాక్యం కానీ అక్కడే వదిలిపెట్టి వెళ్ళకూడదు. హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే, హృదయానికి అనునయించుకుంటుంటే, ఆ వాక్యం ద్వారా మన విశ్వాసం అభివృద్ధి చెందుద్ది, మన హృదయం శుద్ధి అవుతుంది, దేవుని ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటాం. ధ్యానిస్తారు. ఎంతమందికి యేసు ప్రభు సెలువులో మాట్లాడిన చివరి 7 మాటలు చెప్పగలరో చేయి చూపించండి. తెలుసో చేయి చూపించండి. పోండి, కొంతమందికి తెలిసింది కనీసం, కానీ ఎవరు చెప్పలేరట. మీరు కూడా ఎత్తుతున్నారు కొంతమంది. ఓకే, ఈ సమయంలో ఆ మాటలు చాలా ప్రశస్తమైనవండి. ఎవరన్నా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే మనం దగ్గర లేకపోతే దగ్గరున్న వాళ్ళని అడుగుతాం. ఏం అడుగుతాం చెప్పండి? చివరి మాటలు ఏం చెప్పారు? చివరి మాటలు చాలా ప్రశస్తమైన మాటలు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా బోధలు చేశాడు. ఆయన గంటల తరబడి బోధలు చేసేవాడు. 3 రోజులు కంటిన్యూస్గా మీటింగ్ పెట్టాడు. ఒకసారి ఏంటంటే ఎవరు ఇంటర్వ్యూలకు వెళ్ళలేదు, భోజనాలకు వెళ్ళలేదు, టాయిలెట్స్కి వెళ్ళలేదు, కూర్చొని ఇంటనే ఉన్నారు. 3వ రోజు సొమసిల్లిపోతారని 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినారు. అంతగా బోధించేవాడు. ఆయన మాటలు చాలా ప్రశస్తమైనవండి. శాస్త్రులు, పరిచయులు యేసుప్రభుని పట్టుకురమ్మని భటులను పంపించారు. అక్కడ మీటింగ్ జరిపిస్తున్నాడు, పట్టుకురమ్మని పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి యేసుప్రభు చెప్పిన బోధ వినేసి చేతులు ఊపించుకుంటూ వచ్చేశారు. ఏమయ్యా, ఎందుకు వెళ్ళారు మీరు? యేసుప్రభుని పట్టుకురమ్మన్నాం కదా అంటే ఏమన్నారు తెలుసా? ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవ్వరు ఎన్నడూ ఎక్కడ మాట్లాడటం మేము వినలేదు. ఆ మాటలు వింటుంటే మమ్మల్ని మేము మర్చిపోయాము. మేము ఎందుకు వచ్చామో మర్చిపోయాము. ఆయన మాటలు వింటుంటే ఆయన దైవ కుమారుడని, ఆయన మాటల్లో ప్రేమ, క్షమాపణ, దయ, ప్రత్యేకత, శక్తి, అధికారము ఉందని మేము గుర్తించామని చెప్పారు. అది యేసయ్య మాటల్లోని గొప్పతనం. మన నోటి మాటలండి, మీకు తెలుసా, ఒక రోజులో ఒక మనిషి 25,000 మాటలు మాట్లాడతాడట. ఎన్ని? టేప్ చేసుకొని లెక్క పెట్టుకొని చూసుకోండి. ఒకవేళ మీరు నోరు కొంచెం దురుసైతే 50,000 మాటలు మాట్లాడతారు. మా పెద్ద మనవరాలు మాట్లాడుతూనే ఉంటుంది, ఇంకా సరిగా మాటలు రాలా. చిన్న ఫోటో పంపించారు నాకు, దాని మూతికి స్టిక్కర్ అంటించి నాకు వాట్సాప్లో పంపించారు. దీన్ని అదుపులో పెట్టలేకపోతున్నాం అని స్టిక్కర్ వేసేసారు ఇట్టగా. నేను ప్లీజ్ డోంట్ డూ దట్, లెట్ హర్ స్పీక్ అని SMS పెడితే, లేదు చూడండి స్టిక్కర్ వేసినా కూడా మాట్లాడుతుందని
వీడియో పంపిస్తూ బాబా అటనే ఉంది అది పాపం. ఏంటంటే మనం నోరు అదుపులో పెట్టుకోవడం సులభమా కష్టమా? నోరు మూసుకోవటం కష్టమా, మాట్లాడటం కష్టమా? మీరే చెప్పండి అనుభవపూర్వకంగా. మనకు నోరు మూసుకో అంటాం మాత్రం చాలా సులభంలేండి, మూసుకోవటం మాత్రం చాలా కష్టం. ఎవరన్నా మనం నోరు మూసుకోమన్నారనుకోండి, అంటామా? నువ్వు నోరు మూసుకో, ముందు నువ్వు నోరు మొయ్యి, నువ్వు మొయ్యి. ఒకడు తన నోటికి చిక్కం పెట్టుకోకుండా భక్తి గలవాడిని చెప్పుకుంటే అతని భక్తి అంతా వ్యర్థమే. ఈ రోజున ఎన్నో మాటలు మాట్లాడుతున్నామండి మనం. 25,000 మాటలు మాట్లాడుతున్నాం ఒక రోజులో. ఇందులో ఎన్ని మాటలు యేసయ్య మెచ్చే మాటలు ఉన్నాయి, ప్రేమ కలిగిన మాటలు ఉన్నాయి, సహించుకునే మాటలు ఉన్నాయి, ఆదరించే మాటలు ఉన్నాయి, కృపాసహితమైన మాటలు ఉన్నాయి. ఏంటంటే నాలుక ఆరోగ్యదాయకమైంది, గాయాలు మాన్పే మాటలు ఉన్నాయి. ఆలోచించేయండి, ఎన్ని వ్యర్థమైన మాటలు ఉన్నాయి. వ్యర్థమైన మాటలలో దోషం ఉండక మానది. నోటితో మాట్లాడిన ప్రతి మాట కొరకు మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. అందుకే యేసయ్యను చూస్తే మనం మన మాటలను అదుపులో పెట్టుకోగలుగుతాం. ఆయన వదకు తేపడిన గొర్రె పిల్ల వలె నోరు మెదపలేదు. అవసరం లేనప్పుడు నోరు మెదపలేదు. అవసరమైనప్పుడు అవసరమైన మాటలను, శ్రేష్టమైన మాటల్ని ఆయన పలికాడు. ఆయన ప్రతి మాట శ్రేష్టమైందే. కానీ ఆయన చివరిగా సిలువలో వేలాడినప్పుడు మాట్లాడిన 7 మాటలు మరెంతో శ్రేష్టమైనవండి. అప్పటికే యేసు ప్రభు మీద నేరాలు మోపి గెత్సెమని తోటలో ఆయన చెమట రక్తము కారునట్లుగా ప్రయాసపడి ప్రార్థన చేసి మన శాపాన్ని, మన శిక్షను భరించడానికి సిద్ధపడి, ఈ గిన్నెలోది నేను తాగుతాను, నా చిత్తం కాదు నీ చిత్తమే సరుగునుగా కానీ నిశ్చయించుకున్నప్పుడు రాను వారితో వచ్చిన యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును ముద్దు పెట్టుకొని అప్పచెప్పాడు. ఆ రాత్రికి రాత్రి యేసు ప్రభువును బంధించి, యేసు ప్రభువును ఎవరు బంధించలేరు. మీరు సువార్తలు సరిగా చదివితే ఆ వచ్చిన సైనికులు ఎవరు ఇక్కడ, యేసు ప్రభు ఎవరు అని అడిగారు. నేనే అని ప్రభు చెప్పినప్పుడు వెనక్కబడిపోయారంట వాళ్ళందరూ. నేనే, బంధించండి అని తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. ఏంటండి, మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. నాకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, నా ప్రాణాన్ని తీసుకోవడానికి చేతగాని వాడిగా యేసు ప్రభు బంధించబడలేదండి. నువ్వు నేను బంధించబడవలసిన స్థలంలో ఆయన బంధించబడ్డాడు. ఆ రాత్రి ఆయన్ని కయప దగ్గరికి, హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి, మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చి తెల్లవారేలోగా అన్యాయపు తీర్పు తీర్చి కొరడా శిక్ష విధించారు. కొరడా శిక్ష అంటే బహుఘోరమైన శిక్ష. తోలు దట్టీలకి ఇనప మొక్కలు, గాజు మొక్కలు కట్టుంటాయి. అది పెట్టి కొట్టినప్పుడు అలాగే కండలుగా ఊడొచ్చేస్తాయి. అందుకే ప్రభు అన్నాడు, నాగలితో దిన్నునట్లు వారు నా వీపును దున్నారు. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు ఆయన నల్లుగా కొట్టబడ్డాడు. ఖైమా కొడతారు చూడండి కొట్లలో, అలాగా ఆయన వీపిని నలక కొట్టారు. మనకు తెలుసండి, మన పిల్లలు అల్లరి చేస్తే మనం ఏం చేస్తాం? రే దెబ్బలు తగులుతాయి అంటామా లేదా? అంటమేనా? దెబ్బ కూడా తగిలిస్తావా? మళ్ళీ తప్పు చేస్తే ఏం చేస్తాం? దెబ్బేస్తాం. ఏంటండి, ఒక వ్యభిచారిని పట్టుకుంటే, ఒక దొంగను పట్టుకుంటే, ఈ రోజుల్లో పోలీసు వాళ్ళు వచ్చే వరకు కూడా ఆకుండా చెట్టుకు కట్టేసి, ఏమంటే చెప్పులు తీసుకొని తలకో దవడ మీద వాయించేసి ముఖమంతా వాసిపోయి నోట్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంటే ఎవడని చూసారు ఎట్లాడున్నాడో? ఒక్క దొంగతనం చేసినందుకు వానికి ఆ శిక్ష. నువ్వు నేను దొరికినోడు దొంగండి, దొరకనోడు దొర కదా. సెంట్రల్ జైల్లో ఉన్నోళ్ళైనా దొంగలో, అసలు దొంగలందరూ బయట తిరుగుతున్నారు. దొరికిన వాళ్ళు మాత్రం జైల్లో ఉన్నారు. దొరకని దొంగలందరూ తిరుగుతూనే ఉన్నారండి. పెద్ద కుంభకోణాలు చేసేస్తున్నారు. ఏంటి, మనందరం దొంగలమే. మనందరికీ శిక్ష రావాలి, మనందరికీ శాపం రావాలి, మనందరికీ దెబ్బలు తగలాలి, మనల్ని అందరినీ కొట్టాలి, రక్తాలు గారితట్టు కొట్టాలి మనం చేసిన తప్పులకి. కానీ ప్రభువు మనందరి దోషము యెహోవా ఆయన మీద మోపెను. ఇదిగో లోక పాపములను మోసుకొనిపోవో దేవుని గొర్రెపిల్ల. ఆ కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి ఆ రాళ్ళు పరిచిన గబ్బత్తా అన్న స్థలానికి తీసుకొని వచ్చి, ఇదిగో మీ రాజు
అని పిలాతు అంటే, ఆయన మా రాజు కాదు, మాకు కైసరే రాజు, మాకు ఆయన అక్కర్లేదు, మరి ఏం చేయమంటారు మీ రాజుని, సిలువ వేయండి అని అరిశారు. ఏంటండి, పిలాతుకు తెలుసు అతనిలో ఏ దోషం లేదు. ఆయన భార్య కాగితం రాసి పంపించింది, దయచేసి ఆ నీతిమంతుని జోలికి పోకు, ఆమె విశ్వాసి, ఆమె యేసయ్య బోధ వినింది కాబట్టి పిలాతుకు పంపించింది. ఆయన నీతిమంతుడు, కాగితం పంపించింది, ఎలాగైనా యేసుప్రభుని విడిపించాలని పిలాతు భయంకరమైన దొంగ, బద్దిపోటు దొంగ అయిన బరబ్బాను తెచ్చి, ఈయన కావాలా యేసుప్రభు కావాలా అని అడిగితే, ఈ దుర్మార్గుడు కావాలా, ఈ రక్షకుడు కావాలా, ఈ కఠినుడు కావాలా, ఈ ప్రేమమూర్తి కావాలా, ఈ స్వార్థపరుడు కావాలా, ఈ త్యాగశీలి కావాలా, ఈ రాక్షసుడు కావాలా, ఈ దేవుడు కావాలా అంటే ప్రజలు ఎవరు కావాలన్నారు? ఎవరు కావాలన్నారండి? ఇవాళ కూడా ఎవరు కావాలంటున్నారు? ఆలోచన చేయండి. వారి కేకలే గెలిచెను అని ఉంది బైబిల్లో. వాళ్ళ కేకలే గెలిచాయి. అన్యాయస్తుల కేకలే గెలుస్తున్నాయి, అన్యాయస్తుల అధికారాలే గెలుస్తున్నాయి ఈ లోకంలో, ఆనాటి నుండి ఈనాటి వరకు. కారణం, ఈ లోకాధికారి ఎవరు? సాతాను. ఈ లోకాధికారి సాతాను అనేకులను వాడు గాలమేసి పట్టి తన వశం చేసుకున్నాడు. కాబట్టి అవిశ్వాసుల మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేశారు. కాబట్టి యేసుక్రీస్తులోని గొప్పతనాన్ని చూడలేకపోతున్నారు. యేసు ప్రభువుని సిలువకి అప్పచెప్పాడు. కొర్రాలతో కొట్టిన వారిని సిలువ వేయకూడదు, సిలువ శిక్ష వేసిన వారికి కొరడా శిక్ష ఉండకూడదు. ఎందుకంటే రెండు కఠినమైన శిక్షలు. ఆజన్మ కారాగార శిక్ష అంటే జైల్లో పడేస్తారు. ఆజన్మ కారాగార శిక్ష వేసినోడికి ఉరి శిక్ష ఉండదు, ఉరి శిక్ష వేసినోడికి ఆజన్మ కారాగార. కానీ యేసు ప్రభుకి ఆ శిక్ష వేశారు, ఈ శిక్ష వేశారు. చెప్పాలంటే ప్రపంచంలో ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో అన్ని శిక్షలు భరించాడు. కారణం, అన్ని రకాల తప్పులు చేసిన మానవులందరి శిక్ష ఆయన మీద మోపబడింది. ఆయన పొందిన దెబ్బల వలన ఈరోజు మనకు స్వస్థత ఉన్నది. ఆయన చిందించిన రక్తం వలన ఈరోజు మనకు పాపక్షమాపణ ఉన్నది. మన స్థానంలో మన కొరకు మరణించాడు కాబట్టి, జీవితకాలమంతా మరణ భయానికి బానిసైన మనల్ని మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా జయించాడు కాబట్టి ఈరోజు మనకి నిత్య మరణము లేదు. ఈ లోకంలో యేసుప్రభుని నమ్మిన వాళ్ళని కూడా మరణిస్తాం, కానీ మరణించిన తర్వాత మరో మరణం ఉంది. అదే రెండవ మరణము. అదే అగ్ని గంధకములతో మండే గోండములో పాలు పంపుతుంటాం. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉండదో వారు రెండవ మరణానికి గురి అవుతారు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. వారికి రెండవ మరణం లేదు. వారు దేవునితో కాటు యుగయుగములు తరతరములు ఆ పరలోక రాజ్యంలో జీవించగలుగుతారు. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఎంతోమంది లోకంలో తండ్రి యేసుక్రీస్తుని ఎరగక, పరలోక రాజ్యానికి మార్గము తెలియక, నిజదేవుడైన క్రీస్తుని ఎరగక నశించిపోతున్నారు. అయ్యా, ఆత్మలు రక్షించే భారం నాకు దయచేయి, తప్పించు. రుణ బాధల నుంచి మమ్మల్ని విడిపించు. ఏది చేసినా ప్రయోజనం లేదే, రాత్రంతా ప్రయాసపడ్డాము ఏమీ పట్టలేదన్న ఆ ఈ పేతురు యోహానుల వలె ఉన్న జీవితాలలో నీ మాట చొప్పున వెలివేసి సమృద్ధిని చూడడానికి సహాయం చేయి. నీ చిత్తాన్ని ఎరిగి మా జీవితాల్లో ఆశీర్వదించబడడానికి సహాయం చేయము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి, నా దేహం దేవునిది, నా ఆత్మ దేవునిది, నా జీవితం దేవునిది, నా సమస్తం ఆయనకే, నా కోసం ప్రాణమిచ్చిన ప్రభు కొరికే నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని నీవు అభిషేకించుము నాయన. జారిపోకుండా, పైన వెనుదిరగకుండా ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని వారికి దయచేయి. ఈ రోజున ఇంకా ఎవరి పేర్లు నీ జీవ గ్రంథంలో వ్రాయబడలేదో అట్టి వారి పేర్లు రాసుకో నాయన. ఇంకా ఎవరి మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నదో యేసు క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షులను శుద్ధులుగా చేయనని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కనుక నీ పరిశుద్ధ రక్తాన్ని మా హృదయాలలో ప్రోక్షించుము నాయన. ఇంకా ఎవరి పాపములైతే క్షమించబడలేదో ఈ రాత్రి వారిని స్పందించుము తండ్రి, స్పందించుము నాయన. యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్న విషయము నమ్మటానికి సహాయం చేయను ఆయన. మా గృహాలకు చేరినప్పుడు నీ ఆత్మ సంచారాలు
నీ ఆత్మ ముట్టుదలను మేము పొందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి. మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్ట్ 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి. కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, CSI కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తోత్రములు దీవెనకై కృతజ్ఞత